అమెరికా దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు వాషింగ్టన్కు తరలివచ్చారు. సోమవారం వారి కోసం డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్కు రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీతో పాటు ఆయన భార్య నీతా అంబానీ హాజరయ్యారు. అయితే ఈ డిన్నర్లో నీతా అంబానీ ధరించిన చీర అందరినీ ఆకర్షించింది. కాంచీపురం దేవాలయాల ఆధ్యాత్మికత, 100కు పైగా చారిత్రక సాంప్రదాయాల్ని గుర్తుచేసేలా రూపొందించిన స్వదేశీ చేనేత సాంప్రదాయ కాంచీపురం పట్టుచీరను ఆమె ధరించారు. కాంచీపురం నేతతో నలుపు రంగు చీరలో నీతా అంబానీ మెరిసిపోయారు. అలాగే బ్లాక్ కలర్ ఫ్లవర్ బ్లౌజ్తో పాటు శతాబ్దాల నాటి ఆభరణాలను సైతం ఆమె ధరించారు. ప్రముఖ కళాకారుడు బి కృష్ణమూర్తి ఈ చీరను నేశారు. అలాగే బ్లౌజ్ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. చెవులు, మెడ, చేతికి పచ్చని పూసలు, రాళ్లతో పొదిగిన ఆభరణాలను ఆమె ధరించారు. అలాగే చేతి మణికట్టుకు సైతం పచ్చని రాయితో చేసిన ఆభరణాన్ని ధరించి ఈ డిన్నర్లోనే నీతా అంబానీ మెరిసిపోయారు. మొత్తం స్వదేశీ వస్తువులను ఇలా ధరించడం ద్వారా నీతా అంబానీ భారత్పై ఉన్న తన అనుబంధాన్ని మరింత దృఢపరుచుకున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు జనవరి 18వ తేదీన ముఖేష్ అంబానీ దంపతులు యుఎస్ చేరుకున్నారు. అనంతరం దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ఆయన్ను కలిసి ఈ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొత్త దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న ట్రంప్ సారథ్యంలో భారత్, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త పంతులు తొక్కుతాయని ముఖేష్ అంబానీ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు భారతీయ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:30 డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ దేశాధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం క్యాపిటల్ స్టెప్స్ మీద జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం క్యాపిటల్ రోంటుడాలో జరగనున్నాయి. వాతావరణం అతి శీతలంగా ఉండడంతో క్యాపిటల్ రోంటుడాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత క్యాపిటల్ రోంటుడాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టనున్నారు. గతంలో అంటే 1985లో రొనాల్డ్ రీగన్ క్యాపిటల్ రోంటుడాలో దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.